ఇండియాస్ బిగ్గెస్ట్ మూవీ ఏదన్నా ఉంది అంటే అది 'పుష్ప 2' మూవీయే. సో 'పుష్ప 2' మూవీ పైన భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అలాగే క్రేజ్ కూడా భారీగా పెరిగిందనమాట. అయితే ఈ మూవీ సంబంధించిన ట్రైలర్ అయితే రీసెంట్‌గా రిలీజ్ అయింది. సో ఈ ట్రైలర్‌తో ఎక్స్‌పెక్టేషన్స్ అండ్ బజ్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిపోయిందని చెప్పాలి. సో నార్త్ ఇండియాలో బీహార్‌లో ఈ ఈ ఈవెంట్ జరిగిందనమాట. సో ఈ ఈవెంట్‌కి అక్కడ ఉన్న ఫ్యాన్స్ కూడా భారీగా వచ్చారు. సో ఈ ఈవెంట్‌ని గ్రాండ్‌గా సక్సెస్ చేశారనమాట. సో ఎప్పుడైతే ఈ ఈవెంట్ జరిగిందో అక్కడి నుంచి 'పుష్ప 2' మూవీ హైప్ కూడా నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళిందనమాట. సో ఇప్పుడైతే 'పుష్ప 2' మూవీ డిసెంబర్ 5న రిలీజ్ కాబోతుందని చెప్పి ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. బట్ ఇంకో న్యూస్ ఏదో సర్క్యులేట్ అవుతుంది. సో ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది మనకు కూడా కరెక్ట్గా తెలీదు. ఏంటంటే మూవీ పోస్ట్‌పోన్ కాబోతుంది. డిసెంబర్ 19కి ఈ మూవీ పోస్ట్‌పోన్ అవ్వచ్చు అని చెప్పి కొంతమంది అంటున్నారు. ఆల్రెడీ 'పుష్ప 2' మూవీ ఇప్పటికే 3 సార్లు పోస్ట్‌పోన్ అయిందనమాట. ముందు సమ్మర్లో రావాలని చెప్పారు. తర్వాత ఏంటంటే ఆగస్ట్ 15న మేము పక్కా వస్తామని చెప్పి ఫిక్స్ అయిపోయారు. బట్ అప్పుడు ఏదో కొంచెం పొలిటికల్ ఇష్యూ అని చెప్పి లేదంటే షూటింగ్ డిలే వల్ల అని చెప్పి దాన్ని కాస్త డిసెంబర్ 6కి పోస్ట్‌పోన్ చేశారనమాట. సో ఆ డిసెంబర్ 6 నుంచి కూడా డిసెంబర్ 5కి ప్రీపోన్ చేసుకున్నారు. ఓకే, 5కే ప్రీపోన్ చేసుకున్నారంటే మూవీ షూటింగ్ కూడా మ్యాక్సిమం అంతా ఫినిష్ అయిపోయింది. సో మూవీ టీం కూడా ఇంకా రెడీగా ఉన్నారని చెప్పి ఫ్యాన్స్ కూడా ఫిక్స్ అయిపోయారు. కానీ ఏంట్రా అంటే ఈ మూవీ షూటింగ్ జరుగుతూనే ఉంది. ఇప్పుడు కూడా రీసెంట్గానే సాంగ్ షూటింగ్ అయిపోయిందనమాట. సో ఇప్పటి వరకు షూటింగ్ జరుగుతుంది. ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతూనే ఉందంట. బీజిఎం వర్క్ జరుగుతుంది. సో ఈ మ్యూజిక్ వర్క్ కూడా ఏంటంటే దేవిశ్రీ ప్రసాద్ గారు చేయట్లేదు, ఇంకో ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ని తీసుకున్నారు. తమన్ గారు కూడా ఉన్నారని చెప్పి తెలుస్తుంది అనమాట. అయితే ఇంకో న్యూస్ ఏంట్రా అంటే తమన్ గారు ఇచ్చిన బీజిఎం వర్క్ అయితే సుకుమార్ గారికి నచ్చట్లేదని చెప్పి ఒక న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బట్ ఇది ఎంతవరకు నిజం అనేది కరెక్ట్గా తెలియదు అనమాట. కానీ మూవీ టీం ఏం చెప్తున్నారంటే రీసెంట్గా ఈ న్యూస్ వచ్చే స్టార్టింగ్ ముందు ఏంటంటే మూవీ టీం ఒక చిన్న గ్లిమ్స్ రిలీజ్ చేసిందనమాట. అంటే దాంట్లో అల్లు అర్జున్ గారికి సంబంధించిన డైలాగ్ ఒకటి చెప్తూ ఆయన తగ్గేదే లే అంటూ ఆయన ఒక డైలాగ్ చెప్తాడు. సో తగ్గేదే లేదు అంటూ ఆయన చెప్పిన డైలాగ్కి డిసెంబర్ 5న మేము రాబోతున్నాం అని చెప్పి మూవీ టీం ఒక లైన్ యాడ్ చేసి రిలీజ్ చేశారనమాట. సో దీన్ని బట్టి ఏమైందంటే లేదు డిసెంబర్ 5న పక్కా వస్తారు, ఎటువంటి చేంజెస్ లేదని చెప్పి ఆల్రెడీ మూవీ టీం కూడా చెప్పింది. కానీ ఈ న్యూస్ ఏంటంటే రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. సో మేబీ ఏమైనా మూవీ టీం మళ్ళీ చేంజ్ చేసుకునే ఛాన్స్ ఉందా లేదా డిసెంబర్ 5కే రాబోతుందా అని చెప్పి ఇప్పుడు ఆడియన్స్ కొంచెం కన్ఫ్యూజ్ స్టేజ్లో పడిపోయారు. ఈ మూవీ కరెక్ట్ టైంకి వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళు కూడా కొంచెం ఆలోచిస్తున్నారు. కానీ చూద్దాం మరి మూవీ టీం నుంచి మళ్ళీ ఏమైనా అఫీషియల్ న్యూస్ వచ్చి లేదు మేము పోస్ట్పోన్ చేసుకోము డిసెంబర్ 5కే రాబోతున్నాం అని చెప్పి వాళ్ళు ఏమైనా అఫీషియల్గా చెప్తారా లేదా కొంచెం పెండింగ్ వర్క్ ఉందని చెప్పి 19కి మేము పోస్ట్పోన్ చేసుకుంటున్నామని చెప్పి చెప్తారా అనేది వెయిట్ చేసి చూడాలి. అయితే మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.